న్యూస్9 టీవీకి స్వాగతం. క్షణిక ఆవేశం కన్న పేగును బలి తీసుకుంది. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కాల యమురాలిగా మారింది. ఇంటికెళ్ళాం పోదామంటే రాను చికాకు చేస్తుంటే 2 days క్రితం మా నాన్న వచ్చింది, అమ్మాయి నుంచి ఇవ్వమని చెప్పిండు. ఫస్ట్ అని చెప్పింది రేపు ఈ రోజు ఇంటికి వెళ్ళాలి. వచ్చేసరికి ఇట్లా చేసింది, నాకు చెప్పడం చెప్పలేదు. ఎలకలు తీసుకొని పిల్లగారు చనిపోయాక నేను పోస్ట్ మార్టం చేపిస్తాను బెదిరిస్తే నేను పేస్ట్ తీసుకుని వాళ్ళ తమ్ముడు చెప్పింది. తర్వాత చెప్పలేదు. అప్పుడు చెప్తే నేను ఒక బాబుని కాపాడుకుని ఇంటికి మా ఇంటికి రానని చెప్పి దూరాలపై నేను రానని చెప్పి కమ్మాలని ఉంటానని చెప్పి గొడవ 7 years 8 years అవుతుంది. ఫస్ట్ క్లాస్ 4th క్లాస్. ఫస్ట్ నా జాయినింగ్ గొడవలు వాళ్ళ డాడీ వచ్చిండు, మొత్తం మాట్లాడిపోయిండు. ఇంటికి కూడా చెప్పిన అమ్మాయి సరిపోతా అని చెప్పి మా నాన్న బాగుంది ఈ 5 years తీసుకుని చెప్పుకుంటే నాకేం చెప్పదు. పిల్లవాళ్ళు కింద కాడి కూడా పిల్లవాళ్ళు కానీ వాళ్ళు చెప్తున్నాను పిల్లవాళ్ళకి కింద వాండోళ్ళు నన్ను మీ ఫిక్స్ కొడుతుందని చెప్పి ఇప్పుడు చెప్తారు. వాళ్ళు వచ్చి కింద వద్దు తినండి అని కొట్టినండి పిల్లగాళ్ళని. పిల్లలు కింద పక్కన చెప్తుంటే వాళ్ళకి తెలిసింది. నాకు కూడా ఇంటికి వచ్చినా కూడా నాకు చెప్పలేదు. నాకు పిల్లగారు చనిపోయినాక కూడా చెప్పలేదు. లాస్ట్ కి నేను రిపోర్ట్లు చూపిస్తామంటే వాళ్ళ నాన్న కూడా చెప్పింది నేను బాగుంది చెప్తున్నాను. సంవత్సరం అవుతుందండి వీళ్ళు ఖమ్మం వచ్చి చదివించుకుంటే పిల్లగాలంటే చదివించుకుంటే మా ఊరు గుర్రాలపోయండి దెబ్బలేరని భార్యాభర్తలు మంచిగా సంవత్సరం అయింది. ఖమ్మం వచ్చారు బతకం లేదా మీరు చెప్తున్నాను బతకైతే పిల్లగాలు చదివించుకోండి అన్నా. అయితే సంవత్సరం అయినాక వెళ్ళటాలేదు నేను మరి అంటే మా ఇంటికాడ నుంచి పాలు పంపిస్తున్నాం, బియ్యం పంపిస్తున్నాం. నన్ను కూడా గాలన్నా పాలు చేసినా కూడా అడుక్కుంటారు కూడా మా అబ్బాయి అడుక్కున్నా బాగలేదు. మేము కూడా ఏం మాట్లాడాలి ఇటు జరిగింది. ఇప్పుడు పిల్లగాలకు బండ్లు పెట్టి సరే మీకు వెళ్ళటాలేదు కదా ఇంటికి రాదా అని చెప్పినాం. ఇంటికి రానంటున్నమాట. ఎట్లా కిరాయి దానికి వచ్చి 10,000 సెల్ పాయింట్లో ఉంటాడు. ఇప్పుడు ఆ సెల్ పాయింట్ కూడా నువ్వు వెళ్ళకొస్తున్నావు ఆయన కూడా పీకేసింది. సెల్ పాయింట్ నుంచి పీకేసినాక మీరు వెళ్ళటాలేదు కానీ మరి తర్వాత ఎవరు చూసుకుంది కిరాయి కనుక అవుతుందిగా 10,000 దాకా పిల్లల సౌకర్యం కనుక మరి నేనే పెట్టుకుంటా అండి. మరి సంగతి మరి మనసు మాత్రం ఎదుగుద్దా మరి 3 ఎకరాల భూమి బాగా రేట్లు కూడా 10 ఓట్లు అమ్ముకొని పెట్టుకుంటే ఇది అట్లా అయితే మళ్ళీ ఎప్పుడు పెట్టుకునే కానీ అది పెట్టలే నాన్న. లేకపోతే రోజు మా పిల్లగాడి చిన్న పిల్లగాడి ఆడనే ఉంటుంది. అయితే నా భార్యకు జ్వరం వచ్చింది. జ్వరం రావటం వల్ల ఈ పిల్లగాడికి జ్వరం ఆడేద్దాన్ని ఆడించడం 3 రోజుల క్రితం మా ఇంటికి రోజు ఎక్కంటే రోజు పోతాడు తాతయ్య అనుకుంటా. దాంతో మాకు ఏం జరగదు అసలు యాత్ర మాకు జరగదు. వాళ్ళు కమ్మలో ఉంటారు మనకి వాళ్ళు గొడవ ఏం గొడవ ఏం కావట్లే. గొడవ అయితే ఒకసారి ఫోన్ చేసి చెప్పాలి కదా మనకి. వాళ్ళు ఫోన్ చేయాలి ఏమైనా ఫోన్ చేయాలి ఎవరు ఫోన్ చేయాలి అసలు. మాకు రాత్రి 1 గంట ఫోన్ చేసింది హాస్పిటల్ చేసుకోవాలి తెలియదండి మీరు ఏ హాస్పిటల్ రాత్రి కాల్లో ఫోన్ చేసింది. ప్రైవేట్ హాస్పిటల్ కళ్యాణ్ తీసుకోవాలి పేర్చినాక. అయితే ఈ డాక్టర్లు గట్టిగా అడిగినాక 50 మంది పెట్టినని చెప్పి ఒప్పుకున్నట్టు. ఈ అబ్బాయి చనిపోయిందిగా ఇంకొక అబ్బాయి కూడా ఏం ట్రీట్మెంట్ చేయాలి ఏంటంటే నేను 50 మంది పెట్టిన ఒప్పుకుందంట. ఏ పాపం తెలియని పసి మొక్కలను ఎలకల మందుతో చిదిమేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాను ఉలిక్కి పడేలా చేసిన అత్యంత దారుణమైన విషాదకరమైన ఘటన ఇది. ఖమ్మం నగరంలోని 3 టౌన్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ దారుణం ప్రతి ఒక్కరి హృదయాన్ని కలిచివేస్తుంది. భార్యాభర్తల మధ్య రగులుకున్న కుటుంబ కలహాల చిచ్చు 2 పసి వాళ్ళ ప్రాణాలను బలిగొంది. కన్న తల్లి స్వాతి తన 2 బిడ్డలకు ఎలకల మందు తినిపించి తాను అదే విషయాన్ని మింగి ఆత్మహత్యకు యత్నించింది. విషం తిని విలవిలలాడుతున్న ఆ ముగ్గురిని హుటాహుటీన నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కానీ విధి ఆ పసి వాళ్ల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 7 ఏళ్ల పెద్ద కుమారుడు వేదిక్ కుమార్, 5 ఏళ్ల చిన్న కుమారుడు తనిష్క్ తుది శ్వాస విడిచారు. తల్లి చేతి ముద్దను అమృతంలా భావించి తిన్న ఆ చిన్నారులు
అదే తమ పాలిట శాపంగా మారుతుందని ఊహించలేకపోయారు. ఇక ఈ దారుణానికి ఒడిగట్టిన తల్లి స్వాతి పరిస్థితి ప్రస్తుతం అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. మృత్యువుతో ఆమె పోరాడుతోంది. అసలు ఈ దారుణానికి దారి తీసిన పరిస్థితులేంటి? ఆ తల్లి అంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకుంది? స్థానికులు చెబుతున్న సమాచారం ప్రకారం గుర్రాలపాడుకు చెందిన లింగరాజు, స్వాతి దంపతుల మధ్య గత కొంతకాలంగా తీవ్ర స్థాయిలో కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. రోజూ ఇంట్లో ఈ గొడవలు పడలేక ఈ మధ్యనే వారు ఖమ్మం 3 టౌన్ ఏరియాకి మకాం మార్చారు. అయితే కుటుంబం పెద్దలు రంగంలోకి దిగి ఇద్దరికి సర్ది చెప్పారు. ఇలా వేరుగా ఉండటం సరికాదు, తిరిగి గుర్రాలపాడు వెళ్ళండి అని నచ్చజెప్పారు. పెద్దల సూచనలతో తిరిగి సొంతూరు గుర్రాలపాడు వెళ్లేందుకు ఈ రోజు షిఫ్ట్ అవ్వాల్సి ఉంది అని సర్దుకున్న తర్వాత నిన్న సాయంత్రం ఏమైందో ఏమో గాని స్వాతిలో ఒక్కసారిగా ఆవేశం కట్టలు తెంచుకుంది. క్షణిక వర్షంలో ఎలుకల మందు డబ్బా చేతిలోకి తీసుకుంది. ఇద్దరు బిడ్డలకు తినిపించి తాను తిని ఈ ఘోరానికి పాల్పడింది. కారణాలు ఏవైనా భార్యాభర్తల గొడవల్లో ఇద్దరు పసివాళ్ళు ఏం పాపం చేశారు? ఆ లోకాన్ని పూర్తిగా చూడకముందే కళ్ళు మూసిన ఆ చిన్నారుల మృతదేహాలను చూసి స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మరి స్వాతి ప్రాణాలతో బయటపడుతుందా? పోలీసుల విచారణలో ఇంకేం నిజాలు బయటపడనున్నాయి? మరిన్ని వివరాలు మా క్రైమ్ రిపోర్టర్ గ్రౌండ్ జీరో నుంచి అందిస్తారు. స్టే ట్యూన్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. అభివృద్ధి ముసుగులో ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న భూ బకాసురుల దాహానికి మలో జల వనరు బలైపోతుంది. ఊరికి ప్రాణధారంగా నిలవాల్సిన ఓ కుంట ఇప్పుడు కాసుల కక్కుర్తికి గుంతగా మారుతుంది. సిద్దిపేట జిల్లాలో మట్టి మాఫియా ఆకలి కేకలు పెడుతుంది. అసలు ఖమ్మంపల్లిలో ఏం జరుగుతుంది? పాటి కుంటను పగటిపూటే మింగేస్తున్న ఆ చీకటి శక్తులు ఎవరు? సిద్దిపేట జిల్లా కొండపాక మండలం ఖమ్మంపల్లి గ్రామం పచ్చని పొలాల్లో కలకలలాడాల్సిన ఊరిలో ఇప్పుడు టిప్పర్ల సైరను, జేసీబీల ఘీంకారాలే వినిపిస్తున్నాయి. గ్రామానికి జీవనాధారమైన పాటీకుంట ఇప్పుడు అక్రమార్కులకు ఏటీఎంలా మారింది. వందలు కాదు వేల టిప్పర్లు మట్టి అడ్డగోలుగా తరలుతుంది. కుంట రూపురేఖలు చెరిపేస్తూ మట్టిని తోడేస్తున్న 10 ఊర్లకు తెలిపే ఈ తతంగం అధికారులకు మాత్రం ఎందుకు కనిపించడం లేదు? ఇక్కడే వస్తుంది అసలు అనుమానం. రాత్రి పగలు తేడా లేకుండా భారీ యంత్రాలతో పాటి కుంటను తవ్వేస్తుంటే రెవెన్యూ అధికారులు ఎక్కడున్నారు? ఇరిగేషన్ అధికారులు కళ్ళేమైనట్లు? మైనింగ్ శాఖ నిద్రపోతుందా? లేక ఈ మట్టి దంద వెనుక ఏకంగా అధికార పార్టీకి చెందిన పెద్దల హస్తం ఉందా? స్థానిక నాయకుల కనుసన్నల్లోనే ఈ అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది కేవలం కొన్ని లారీల మట్టి చోరీ కాదు, ఖమ్మంపల్లి గ్రామం యొక్క భవిష్యత్తును కాలరాయడమే. పార్టీ కుంటను ఆగచేస్తున్న ఈ మాఫియా వెనుక ఉన్న అసలు సూత్రధారులెవరు? ఈ దోపిడికి ఎండ్ కార్డ్ పడేదెప్పుడు? నిద్రపోతున్న జిల్లా యంత్రాంగం ఇకనైనా మేల్కొంటుందా? ఉన్నారు అసలు పార్టీ కుంట దగ్గర ఏం జరుగుతుంది? అధికారుల రియాక్షన్ ఏంటి? మరి నేను అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్9 టీవీ. నమస్కారం, న్యూస్9 టీవీకి స్వాగతం. ఇది వార్తల సమయం. ముందుగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతున్న ఒక సంచలన వార్త. సేవా ముసుగులో జరుగుతున్న రాజకీయ క్రీడకు పసి పిల్లలు పావులుగా మారుతున్నారా? అవునని అంటున్నాయి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం రఘుపతిపేట నుంచి వస్తున్న దృశ్యాలు. ఉచిత వైద్య శిబిరం వినడానికి ఎంతో పవిత్రంగా అనిపించే ఈ పదం వెనుక ఇప్పుడు రాజకీయ నాయకుల ఓటు బ్యాంక్ బాగోతం దాగుందా? ముందుగా రఘుపతిపేట సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు మరియు వేదిక అలంకరించిన పెద్దలు మరియు ఈ రఘుపతిపేట గ్రామానికి మా యొక్క విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మీ గ్రామంలో మేము విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ ఉచిత కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఎందుకనగా మీరు చిన్న చిన్న సమస్యలు వస్తే ఈరోజు హైదరాబాద్ వెళ్ళి ఎంతో ఆర్థికంగా నష్టపోయి డబ్బులన్నీ ఖర్చు చేసుకొని చాలా బాధపడుతూ పిల్లల ఆరోగ్యం కూడా కోల్పోయి ఇబ్బందికరంగా ఉంటారు. దానికోసం మేము మన కల్వకుర్తిలో పోలీస్ స్టేషన్ ఎదురుగా మీ సేవ పక్కన విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్ అత్యాధునిక సదుపాయాలతో అతి తక్కువ ఖర్చుతో హాస్పిటల్ 24 గంటలు ఇద్దరు డాక్టర్లు మీకు అందుబాటులో ఉండి సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కావున ఇటువంటి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మా విజయ్ ఇందిరా చిల్డ్రన్స్ హాస్పిటల్. థ్యాంక్ యూ. ఇక్కడ విజయ్ ఇందిరా చిన్నపిల్లల
ఆసుపత్రి వాళ్ళు ఇక్కడ ఫ్రీ క్యాంప్ నిర్వహించడం జరిగింది. వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా గ్రామాంతరి వీళ్ళు విజయ్ ఇక్కడ పిల్లల ఆసుపత్రి వాళ్ళు ఫ్రీ క్యాంప్ నిర్వహించి పేద పిల్లలకు ఉచితంగా క్యాంపు నిర్వహించి వాళ్ళకు చికిత్స ఇవ్వడం జరుగుతుంది. దీన్ని గ్రామ ప్రజలందరూ వినియోగించాలని కోరుతున్నాము. విజయేంద్ర ఆసుపత్రికి ఈ క్యాంపు నిర్వహించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. థ్యాంక్ యూ సార్. రఘుపతిపేట గ్రామ పంచాయతీ సాక్షిగా జరిగిన విజయ్ ఇందిరా పిల్లల ఆసుపత్రి ఉచిత వైద్య శిబిరం ఇప్పుడు తీవ్ర వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ హరీశ్వర్ రెడ్డి, గ్రామ సర్పంచ్ గుండాల గణేష్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమం నిజంగా పేద పిల్లల ఆరోగ్యం కోసమేనా, లేక అమాయక ప్రజల ఎమోషన్స్ తో ఆడుకుంటూ తమ రాజకీయ పునాదులు పటిష్టం చేసుకునే వ్యూహమా? కార్పొరేట్ ఆసుపత్రులకు వెళ్లలేని పేదల కోసం అంటూ సర్పంచ్ గణేష్ మైకుల్లో గొప్పలు చెప్పారు. బానే ఉంది, కానీ ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఒక ప్రైవేట్ ఆసుపత్రికి పరోక్షంగా ఉచిత ప్రచారం చేసి పెట్టడం వెనుక ఉన్న ఆంతర్యం ఏంటి? సుమారు 100 మంది పసిపిల్లలను తీసుకొచ్చి ఇక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు, మందులు ఇచ్చారు. కానీ ఆ పిల్లలకిచ్చిన మందుల నాణ్యతను ఎవరు ధృవీకరించారు? పసి ప్రాణాలతో ఏవైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిది? పేద పిల్లలను ప్రైవేట్ ఆసుపత్రుల ప్రమోషన్స్ కోసం గినియా పిక్స్ గా వాడుకుంటున్నారా? డాక్టర్ ఎల్ అర్జున్ చౌహాన్, చైర్మన్ రవి కుమార్, ఇతర హాస్పిటల్ సిబ్బంది, వార్డు మెంబర్లందరూ ఈ భారీ ఈవెంట్ లో పాల్గొన్నారు. చూస్తుంటే ఇది వైద్య శిబిరంలా ఉందా, లేక కాంగ్రెస్ నాయకుల రాజకీయ సభలా ఉందా? ఉచితం అనే ఎరవేసి పేదల ఆరోగ్య వివరాలను ప్రైవేట్ ఆసుపత్రులకు తాకట్టు పెడుతున్నారా అన్న అనుమానాలు ఇప్పుడు స్థానికంగా గుప్పుమంటున్నాయి. సేవా కార్యక్రమాలను సైతం తమ స్వార్థ రాజకీయాలకు వాడుకోవడం దారుణమంటూ విమర్శలకు మండిపడుతున్నారు. ఈ విజయవంతమైన వైద్య శిబిరం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? నాయకుల ఉచిత సేవల వెనుక దాగున్న అసలు ఎజెండా ఏంటి? ఈ వివాదంపై కాంగ్రెస్ నాయకులు, ఆసుపత్రి యాజమాన్యం ఏమని బదిలిస్తారు? దీనిపై మరింత సమాచారం, లోతైన విశ్లేషణతో మా గ్రౌండ్ రిపోర్టర్ ఎక్స్క్లూజివ్ లైవ్ అప్డేట్స్. చిన్న బ్రేక్ తర్వాత చూస్తూనే ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 TV. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. మీరు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? అయితే కొంచెం ఆగి వార్త చూడండి. మీరు ఎంతో ఇష్టంగా ఆకలితో ఆర్డర్ చేసుకున్న ఫుడ్ మీ ఇంటి దాకా వస్తుంది, కానీ మీ నోటి దాకా రావడం లేదు. అవును, మీరు వింటున్నది అక్షరాల నిజం. కోల్కతాలో వెలుగు చూసిన ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆన్లైన్ కస్టమర్లు తీవ్ర కలకలం రేపుతుంది. జొమాటో డెలివరీ ఏజెంట్ చేసిన ఘనకార్యం ఇప్పుడు సీసీటీవీ ఫుటేజ్ సాక్షిగా బట్టబయలైంది. ఒక కస్టమర్ ఫుడ్ ఆర్డర్ చేశాడు, డెలివరీ బాయ్ వచ్చాడు, మీ ఇంటి గేటుకు ఫుడ్ పెట్టినట్లు ఒక నకిలీ ఫోటో తీశాడు. వెంటనే యాప్ లో ఆర్డర్ డెలివరీ సక్సెస్ఫుల్ అని మెసేజ్ కొట్టాడు. అంతే, ఆ ఫుడ్ బ్యాగ్ మళ్ళీ తన బైక్ మీద పెట్టుకుని దర్జాగా అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ కంత్రిగాడి బాగోతం మొత్తం కస్టమర్ ఇంటి సీసీటీవీలో రికార్డ్ అవ్వడంతో అసలు గుట్టురట్టయింది. ప్రేక్షకులారా, బీ అలర్ట్! అందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది. యాప్ లో డెలివరీ అయిపోయింది అని మెసేజ్ రాగానే గుడ్డిగా నమ్మేసి కూర్చోకండి. వెంటనే బయటకు వెళ్లి మీ ఆర్డర్ తీసుకున్నారో లేదో క్రాస్ చెక్ చేసుకోండి. అసలు మీ ఇంటికి వచ్చేది డెలివరీ బాయ్సా, లేక డెలివరీ ముసుగులో ఉన్న దొంగలా అన్న అనుమానాలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో వ్యక్తమవుతున్నాయి. ఇక్కడ మనం నిలదీయాల్సిన అసలు ప్రశ్న ఏంటంటే, ఇలాంటి నేరస్తులకు డెలివరీ యాప్స్ ఎలా ఉద్యోగాలు ఇస్తున్నాయి? వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ఎందుకు జరగడం లేదు? కేవలం కార్పొరేట్ కంపెనీలు మాత్రమే కాదు, ప్రభుత్వాలను కూడా మనం అడగాలి. లక్షలాది మంది వాడుతున్న ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ పై ప్రభుత్వం నిఘా ఏది? కేవలం రీఫండ్ ఇచ్చేస్తే సరిపోతుందా? ఇలాంటి దారుణాలు జరుగుతుంటే సంబంధిత అధికారులు ఏం చేస్తున్నారు? రేపు పొద్దున్నే ఈ డెలివరీల ముసుగులో ఇళ్లలోకి చొరబడి దాడులు చేరన్న గ్యారంటీ ఏంటి? ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. ఇలాంటి డెలివరీ యాప్స్ పై, వారి సర్వీసులపై కఠిన నిబంధనలు తీసుకురావాలి. మోసాలకు పాల్పడే ఏజెంట్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసేలా చట్టాలను కఠినతరం చేయాలి. కస్టమర్స్ ఇచ్చిన సీసీటీవీ సాక్ష్యంతో జొమాటో యాజమాన్యం ఎలా స్పందిస్తుందో, ఆ దొంగ ఏజెంట్స్ పై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. సో ఆన్లైన్ కస్టమర్స్, బీ కేర్ఫుల్, బీ అలర్ట్. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం.
నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. నల్గొండ జిల్లాను ఉలిక్కి పడేలా చేసిన అత్యంత విషాదకరమైన గుండెల్ని పిండేసే ఘటన ఇది. ఇప్పుడు ప్రశాంతంగా ఉండే కాలనీలో ఇప్పుడు మృత్యు ఘోష వినిపిస్తుంది. అవును, ఒకే కుటుంబం ఏకంగా 4 ప్రాణాలు గాల్లో కలిసిపోయిన అత్యంత షాకింగ్ న్యూస్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతుంది. నల్గొండలోని సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీ స్థానికులకు ఆ ఇంటి వైపు నుంచి వస్తున్నటువంటి తీవ్రమైన దుర్వాసన అనుమానాన్ని రేకెత్తించింది. రోజు రోజుకు వాసన భరించలేనంతగా మారడంతో వణికిపోయిన ఇరుగు పొరుగు వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు లోపల గడియ పెట్టి ఉన్న ఆ ఇంటి తలుపులు బద్దలు కొట్టి చూడగా రక్తం గడ్డకట్టే దృశ్యం. లోపల ఏకంగా 4 మృతదేహాలు, 2 మహిళలు, 2 పురుషులు డెడ్ బాడీలు గుర్తు పట్టలేనంతగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పడున్నాయి. అసలు ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? ఆ కుటుంబానికి వచ్చిన కష్టమేంటి? స్థానికులు పోలీసులు ఇచ్చిన సమాచారం ప్రకారం మృత్యులను షేక్ సుల్తాన్, అతడి భార్య హసీనా, వారి 2 పిల్లలుగా గుర్తించారు. పట్టణంలో బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ ఎవరితోనూ పేచీ లేకుండా జీవనం సాగించే సుల్తాన్ కుటుంబం ఇలా విగత జీవులుగా కనిపించడం అందరినీ కంటతడి పెట్టిస్తుంది. అయితే ఈ ఘోరానికి కారణమేంటి? ఆర్థిక ఇబ్బందులేమైనా వారిని ఉక్కిరి బిక్కిరి చేశాయా? లేక మరేదైనా అదృశ్య శక్తి వారిని బలి తీసుకుందా? ప్రాథమిక ఆధారాలను బట్టి కుటుంబం మొత్తం పురుగుల మందు తాగి సామూహిక ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. వారిని ఎలా కబలించింది? ఆఖరి క్షణాల్లో ఆ పిల్లలు ఎంత విలవిలలాడిపోయి ఉంటారు? ఈ సమాధానం లేని ప్రశ్నలు ఇప్పుడు నల్గొండ ప్రజలను వెంటాడుతున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించిన పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. బిగ్ అలర్ట్! ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నారా? అయితే మీ వెంటే ఓ కన్నేసి ఉంచుతున్నారు ఈ కేటుగాలు. రెప్పపాటులు నిలువు దోపిడీ చేస్తున్నారు. హనుమకొండ జిల్లాలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుండగానే ఓ వృద్ధురాలిపై పంజా విసిరారు. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ఈ సీసీటీవీ ఫుటేజ్ ఒక్కసారి చూడండి. సుబేదారిలోని ఎస్బిహెచ్ కాలనీకి చెందిన 69 ఏళ్ల వృద్ధురాలు పుష్పలత రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై మాటు వేసి వచ్చిన 2 దుండగులు ఎలా రెచ్చిపోయారో చూడండి. ఎవరూ లేని సమయం చూసి క్షణాల్లో ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసు లాక్కెళ్లారు. ఆ వృద్ధురాలు తేరుకునే లోపే బైక్ పై అక్కడి నుంచి ఉడాయించారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వెన్నులో వణుకు పుట్టిస్తున్నాయి. బాధితురాలు పుష్పలత ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సుబేదారి పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ సీసీటీవీ విజువల్స్ ఆధారంగా ఆ చైన్ స్నాచర్ల కోసం జల్లెడ పడుతున్నారు. చూసారుగా, దొంగలు ఎంతకైనా తెగిస్తున్నారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు రోడ్లపై నడుస్తున్నప్పుడు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. మెడలో భారీగా బంగారు ఆభరణాలు ధరించి ఒంటరిగా బయటకు రావడం శ్రేయస్కరం కాదు. మీ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే 100కి కాల్ చేయడం గుర్తుంచుకోండి. మన జాగ్రత్త మనకు శ్రీరామ రక్ష. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ. నమస్కారం న్యూస్ 9 టీవీకి స్వాగతం. పల్లెల్లో గుడుంబ ఏరులై పారుతుంది. పట్నాల్లో డ్రగ్స్ మత్తు వణికిస్తోంది. ఒకవైపు ప్రాణాలు తీసే నాటుసారా, మరోవైపు యువతను బలి తీసుకుంటున్న కోకైన్, హెరాయిన్, MDMA. అసలు మన రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది? కేవలం 10 అంటే 10 రోజులు ఎక్సైజ్ శాఖ కన్నెర్ర చేస్తే బయటపడ్డ సంచలన నిజాలు చూసి రాష్ట్ర ప్రజానికం ఉలిక్కి పడుతుంది. గత 10 రోజులుగా ఎక్సైజ్ శాఖ చేసినటువంటి సర్జికల్ స్ట్రైక్స్ మద్యం, డ్రగ్స్ మాఫియా గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. జూన్ 12 నుంచి 21 వరకు జరిగిన మెగా ఆపరేషన్ లో కళ్ళు చెదిరే, మైండ్ బ్లాంక్ అయ్యే వాస్తవాలు వెలుగు చూశాయి. అక్షరాల 841 కేసులు, 651 మంది అరెస్ట్ అంటే మాఫియా వెళ్లే ఎంత లోతుగా పోయిందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే, ఒకప్పుడు గుడుంబా ఉక్కుపాదం అన్నాం, రాష్ట్రంలో గుడుంబానే లేదు అన్నాం. కానీ 10 రోజుల్లో ఎక్సైజ్ శాఖ ధ్వంసం చేసిన గుడుంబా ఎంతో తెలుసా? ఏకంగా 64,435 లీటర్లు. వినడానికి షాకింగ్ గా ఉంది కదూ. ఇందులో మరో సంచలన విషయం, చారిత్రక నగరం వరంగల్ ఇప్పుడు గుడుంబ రాజధానిగా మారిపోయిందా?
అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అత్యధిక గుడుంబా కేసులు వరంగల్లోనే నమోదు కావడం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? ఇన్నాళ్ళు వరంగల్లో ఇంత జరుగుతున్నా స్థానిక నాయకులు, అధికారులు ఏం చేస్తుండ్రు? ఎవరి అండ చూసుకొని ఈ మాఫియా ఇంతలా రెచ్చిపోతుంది? ఇది కేవలం లోకల్ సారా ముచ్చట మాత్రమే కాదుండోయ్. బార్డర్స్ దాటి వస్తున్న ఇంటర్నేషనల్ డ్రగ్స్ మాఫియా గుట్టు కూడా రట్టయింది. 3,191 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నారు. ఏకంగా 114 కిలోలకు పైగా ప్రాణాంతక గంజాయి, కొకైన్, హెరైన్, MDMAని సీజ్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. 119 డెలివరీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు ప్రజల ముందున్న అతిపెద్ద ప్రశ్న ఒక్కటే, ఈ పట్టుబడ్డ 651 మంది కేవలం బ్రోకర్లు, చిన్న చిన్న స్మగ్లర్లు మాత్రమేనా? అసలు తెర వెనుక ఉంది వేల కోట్లు ఆడిస్తున్న బడాబాబులు ఎవరు? వాళ్ళ పేర్లు ఎందుకు బయటకు రాలేదు? ఎక్సైజ్ శాఖకు ఈ తీగ లాగితే డొంకంతా కదిలే దమ్ముందా? లేదా ఎప్పటిలాగే కింది స్థాయి వాళ్ళను బలి పశువులను చేసి చేతులు దులుపుకుంటారా? మత్తులో తూలుతున్న రాష్ట్రం, డ్రగ్స్ మాఫియా వెనుక ఉన్న పొలిటికల్ బాస్లు ఎవరు? చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. హైదరాబాద్ దేశంలోనే కాదు, ప్రపంచ పటంలోనే అత్యంత వేగంగా దూసుకుపోతున్న మహానగరం. అలాంటి నగరంలో అది కూడా అత్యంత ఖరీదైన బంజారా హిల్స్, అలాగే వ్యూహాత్మక ప్రాంతమైన హకీంపేటలో కాసింత స్థలం ఉంటే చాలు అనుకునేవారు ఎంతో మంది. మరి అలాంటి ప్రైమ్ ఏరియాలో ఏకంగా భారీ భూభాగాలను దక్కించుకునే అవకాశం వస్తే ఇంకేమైనా ఉందా? ఇన్వెస్టర్లు ఎగబడరు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రతిపాదించిన ఈ వేలం ప్రీ బిడ్ సమావేశం రియల్ ఎస్టేట్ వర్గాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆ సంచలన వివరాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. హైదరాబాద్ లోని బంజారా హిల్స్, హకీంపేట్ ప్రాంతాల్లో ఉన్న అత్యంత విలువైన భూములను ఈ వేలం ద్వారా విక్రయించేందుకు HMDA సిద్ధమైంది. దీనిలో భాగంగా జూన్ 19న బంజారా హిల్స్ లోని ప్రతిష్టాత్మక హయత్ ప్లేస్ హోటల్ నిర్వహించిన ఫ్రీ బిడ్ సమావేశానికి అనూహ్య స్పందన లభించింది. ఏకంగా 50 మందికి పైగా బడాబావి బిల్డర్స్ ఈ సమావేశానికి హాజరై తమ ఆసక్తిని కనబరిచారు. రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు, విశ్వనగరంగా హైదరాబాద్ పరుగులు పెడుతున్న తీరు, ఈ భూముల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై మిస్టర్ JLL సంస్థ ప్రతినిధి శ్రీ సందీప్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇన్వెస్టర్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఈ వేలం ఎలా జరగబోతుంది అనే ఆసక్తికర అంశాలపై MSTC మేనేజర్ శ్రీ జమీల్ అఖ్తర్ సవివరంగా వివరించి బిల్డర్స్ ప్రతి సందేశాన్ని నివృత్తి చేశారు. ఈ ప్రొఫైల్ మీటింగ్ ను HMDA అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఏ ఒక్క చిన్న సందేహానికి తావు లేకుండా ఉన్నతాధికారులందరూ ఇక్కడే కొలువుదీరారు. ఈ కీలక సమావేశంలో HMDA ప్రధాన ఇంజనీర్ బి రవీందర్, సూపరింటెండింగ్ ఇంజనీర్ రజిత, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్లు ఏ రవీందర్ రెడ్డి, బి ప్రసాద్ రావు, సికింద్రాబాద్ RDO సాయిరాం, డిప్యూటీ కలెక్టర్ వై సుదర్శన్ తో సహా పలువురు కీలక అధికారులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పారదర్శక విధానాన్ని చూసి బిల్డర్స్ పూర్తి సంతృప్తి వ్యక్తం చేయడం ఈ మీటింగ్ లో హైలైట్. చూశారు కదా, ఒకవైపు పారదర్శకమైన ఈ వేలం విధానం, మరోవైపు భవిష్యత్తుకు భరోసానిచ్చే అద్భుతమైన అభివృద్ధి అవకాశాలు వెరిసి ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలవబోతుంది. ఈ ఫ్రీ బెడ్ మీటింగ్ ఇచ్చిన బూస్ట్ తో వేలంలో రికార్డు స్థాయి ధరలు పలకడం ఖాయంగా కనిపిస్తుంది. మరి ఆ బంగారు భూములను దక్కించుకునే అదృష్టవంతులు ఎవరో తెలియాలంటే అస్సలు వేలం ముగిసే వరకు వేచి చూడాల్సిందే. ఇది ఇప్పటి అప్డేట్. మరిన్ని సంచలన వార్తల కోసం చూస్తూనే ఉండండి News9 టీవీ. నమస్కారం, News9 టీవీకి స్వాగతం. జమ్మికుంటలో ఇప్పుడు పొలిటికల్ హీట్ బగ్గుమంటుంది. ప్రాణాలను ఫనంగా పెట్టి ఊరంతా శుభ్రం చేసే మున్సిపల్ కార్మికులను ప్రభుత్వం బానిసల్లా చూస్తుందా అన్న తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గం నుండి మారిపల్లి మురళయ్య నేను ఎంపీగా, ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి గత 10 సంవత్సరాల నుంచి మన కార్మికుల యొక్క బతుకులు మారాలని ముఖ్యంగా మొదటి వరుసలో వీళ్ళ కోసం ఉద్యమం చేస్తున్న అందులో భాగంగా అంబాల ప్రభాకర్ ప్రభు మన బహుజన్ సమాజ్ పార్టీ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. అదేవిధంగా చంద్రయ్య సార్ రిటైర్డ్ టీచర్, కరిక చంద్రయ్య సారు మన హుజురాబాద్ కార్యదర్శి చేస్తున్నాడు. అదేవిధంగా మన జమ్మికుంట మండల అధ్యక్షునిగా, BSP మండల అధ్యక్షునిగా కోరే రంజిత్ కుమార్ గారు పనిచేస్తున్నారు.
మేము ఈ కార్మికుల పక్షాన ఖచ్చితంగా వీళ్ళ యొక్క డిమాండ్లు ఏమవుతున్నాయనుకో ఆ డిమాండ్లన్నీ పరిష్కరించాలి. ఆ డిమాండ్లో భాగంగా మినిమం వేతనం 26,000 రూపాయలు ఉండాలని డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు. అదేవిధంగా మేము కూడా ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. రెండవది ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పని విధానము 8 గంటలు పెట్టారు. కానీ 8 గంటలను తుంగలో తొక్కి వీళ్ళను ఒక పటేల్ కింద పాలేరు జీతం ఉన్నట్టుగా వీళ్ళనందరినీ డామినేట్ చేస్తున్నటువంటి మన కార్మికులలో కొందరు ఉన్నారు. వాళ్ళు ఎలాంటిగా డామినేట్ చేసి వాళ్ళను మళ్ళా మనసును గాయపరిచినా కూడా బహుజన్ సమాజ్ పార్టీ దృష్టికి వచ్చినట్టయితే ఎట్లా క్షమించదు. అదేవిధంగా వీళ్ళకు చనిపోయినటువంటి కార్మికులకు మరణించిన వారికి 30,000 రూపాయలు ఇవ్వాలి. ఇంకా న్యాయమైనటువంటి డిమాండ్ ఏంటంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు ఒకటే ముచ్చట, సమాన పనికి సమాన వేతనం అన్నారు. ఏ ఇతర దేశాలలో కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తున్నారు, కానీ మన భారతదేశం లోపల సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదు. ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి చట్టాన్ని జై భీమ్. నేను అంబాల ప్రభాకర్ బీఎస్పీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. ఈరోజు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ ముందర నా మున్సిపాలిటీ కార్మికులకు వాళ్ళ హక్కుల కోసం నిన్న ఇవాళ 2 రోజుల పాటు నిరహార దీక్ష చేపడుతున్నానని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వాళ్ళ హక్కుల కోసం పోరాడుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నింబకు నీరెత్తనట్టు ఒక వెట్టి చాకిరీలా పటేల్ కింద పాలేరు లెక్క వీళ్ళ శ్రమ దోపిడికి గురి చేస్తూ వాళ్ళ కనీస వేతనాలు ఇవ్వడం లేదని చెప్పని ఈ బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు బహుజన్ సమాజ్ పార్టీ వీళ్లకు సంపూర్ణ మద్దతు తెలపడానికి ఈరోజు వీళ్ళ ఈ నిరాహార దీక్ష శిబిరానికి చేయడం జరిగింది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు ఏందయ్యా అని చెప్పంటే, ఏదైతే ఇప్పుడు ఇస్తున్నటువంటి 16,600 రూపాయలను కనీస వేతనంగా 26,000 రూపాయల నెలసరి జీతంగా పెంచాలనే ప్రధానమైన డిమాండ్ను మీ ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ కార్మికులు ఎవరైతే రకరకాల కేటగిరీలో ఉన్నారో వాళ్లకు డబుల్ బెడ్రూమ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ అందజేయాలని చెప్పని వాళ్ళకి కేటాయించాలని చెప్పని ప్రధానమైన డిమాండ్గా మీ ముందు ఉంచుతున్నాము. అదేవిధంగా ఎవరైతే కార్మికులు చనిపోతారో వారి కుటుంబానికి 10,000 రూపాయలు ఇస్తున్నారని చెప్పని దాన్ని 30,000 రూపాయలకు పెంచాలని చెప్పి కూడా బహుజన్ సమాజ్ పార్టీ ఈ రోజున డిమాండ్ చేస్తుంది. ఈ రోజున స్వచ్ఛ భారత్ కావచ్చు, లేకపోతే శానిటేషన్ కావచ్చు, లేకపోతే ఏదైతే ఈ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు ఉన్నాయో వాళ్లకు రక్షణగా పరికరాలు కూడా అందజేయాలని చెప్పని కూడా ఈ బహుజన్ సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తుంది. వీరి న్యాయమైన డిమాండ్లకు మీరందరూ కూడా ఏవైతే వీళ్ళ న్యాయమైన డిమాండ్లు కోరుకుంటుందో ఈ 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలు చేస్తుండో అవి వెంటనే న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి తక్షణమే వీళ్లకు అన్ని డిమాండ్లను నెరవేర్చాలని చెప్పని బహుజన్ సమాజ్ పార్టీన డిమాండ్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, కనీస వేతనాలు, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం, కార్మిక సంఘాల ఐక్యత, సంఘాల ఐక్యత. గత 2 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కార్మికులు రోడ్డెక్కి రిలే నిరాహారాలు దీక్షలు చేస్తుంటే పాలకులకు చీమ కుట్టినట్టయినా లేదా అని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పుడు ఈ వివాదంలోకి బహుజన్ సమాజ్ పార్టీ ఎంట్రీ ఇవ్వడంతో జమ్మికుంటలో సీన్ ఒక్కసారిగా మారింది. అసలు మున్సిపల్ కార్మికులు అడుగుతుంది ఏంటి? విలాసవంతమైన భవనాలా, కార్లా? కాదు, తమ పొట్ట నింపే కనీస వేతనం. కేవలం 16,600 రూపాయలతో ఈ రోజుల్లో ఒక కుటుంబం ఎలా బతుకుతుంది? దీన్ని వెంటనే 26,000 రూపాయలకు పెంచాలని వాళ్ళు ప్రాధేయపడుతున్నారు. ఏళ్ల తరబడి వెట్టి చాకిరీ చేస్తున్న అవుట్ సోర్సింగ్ కార్మికులను తక్షణమే రెగ్యులర్ చేయాలి అంటున్నారు. ఇక దారుణం ఏంటంటే రోడ్లూడ్చే కార్మికుడు
దురదృష్టవశాత్తు చనిపోతే కనీస దహన సంస్కారాలకు కూడా దిక్కులేని దయనీయ పరిస్థితి. అందుకే చనిపోతే 30,000 రూపాయలు ఇవ్వాలని, ప్రతి కార్మికుడికి డబుల్ బెడ్రూమ్ లేదా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, 8 గంటలు మాత్రమే పని చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న దీక్షకు బీఎస్పీ హుజూరాబాద్ ఇన్ఛార్జ్ అంబాల ప్రభాకర్ సాలిడ్ సపోర్ట్ ప్రకటించారు. పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. శానిటరీ కార్మికులకు కనీస రక్షణ వస్తువులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో మున్సిపల్ శాఖ ఉందా అని ఆయన నిలదీశారు. కార్మికుల డిమాండ్లను తక్షణమే నెరవేర్చకపోతే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా మహా ఆందోళనలు చేపడతామని అంబాల ప్రభాకర్ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు. ఈ సంచలన కార్యక్రమంలో బీఎస్పీ సీనియర్ నాయకులు మారపల్లి ముగిలయ్య, హుజూరాబాద్ నియోజకవర్గ కార్యదర్శి గరిగే చంద్రయ్య, టౌన్ ప్రెసిడెంట్స్ కోరే రంజిత్, మొలుగురి శ్రీనివాస్, మంద జగన్ తదితరులు పాల్గొని పాలకుల తీరుపై నిప్పులు చెరిగారు. మరి బీఎస్పీ ఇస్తున్న ఈ వార్నింగ్ తోనైనా ప్రభుత్వం దిగి వస్తుందా, లేక కార్మికుల ఉసురు తగిలి మున్సిపల్ శాఖలో మరింత అగ్గి రాజుకుంటుందా? చూస్తూనే ఉండండి న్యూస్ 9 టీవీ.